ఏమంటే ఈ 60 కేజీలు 70 కేజీలు కలిగిన ఈ దేహములో 1 కేజీ కలిగినటువంటి మెదడు ఎన్ని జ్ఞాపకాలు ఉంచుకుంటుందో ఆలోచించండి. అదేంటి? ఒక మాంసపు ముద్ద. ఆ మాంసపు ముద్దలో ఎంత జ్ఞాపక శక్తిని దేవుడు ఉంచాడు మీరు ఆలోచించండి. అంటే మన బ్రెయిన్ అన్నది చాలా శక్తివంతమైనది. దేవుడు మనకిచ్చినటువంటి ఈ ఆలోచనలు, ఈ పవర్ ఉందే, చాలా అద్భుతమైనది. దేవుడు మనకిచ్చిన ఒక అద్భుతమైన వరం ఏంటో తెలుసా? జ్ఞాపక శక్తి. అది మనిషికి అర్థం కాలేదు. జ్ఞాపకానికి ఉన్న వేగం దేనికి కూడా లేదండి. ఒక ఫ్లైట్ లో వెళ్ళాలంటే, ఇక్కడ నుండి హైదరాబాద్కి వెళ్ళాలంటే 1.5 గంటల జర్నీ ఫ్లైట్ లో. కానీ అదే హైదరాబాద్కు మన ఆలోచనలు వెళ్ళాలంటే 1 గంట అవసరం లేదండి, క్షణం చాలదు. అంతేనా? అంటే అంత వేగంగా మన ఆలోచనలు వెళ్తాయి. ఈ భూమి మీద ఏదైనా వేగంగా వెళ్ళగలదు అని అంటే అది కేవలం మన ఆలోచన మాత్రమే. చంద్రుడి మీదకి రాకెట్ను పంపించారు. ఎన్ని నెలలు పట్టింది? దాదాపుగా 3 నుండి 4 నెలల వరకు పట్టిందండి. కానీ అదే చంద్రుడి దగ్గరికి మన ఆలోచనలు వెళ్ళాలి అంటే 1 సెకండ్ చాలు. చంద్రుడు అనగానే దాని రూపం గుర్తుకొస్తుంటది, అది ఎప్పుడు వస్తుందో గుర్తుకొస్తుంటది, అది ఎలా ఉంటుందో మనకు గుర్తుకొస్తుంటది. అంటే ఎంత శక్తివంతమైనదండి మన బ్రెయిన్. దేవుని పిల్లారా, ఇంత శక్తివంతమైన బ్రెయిన్ దేవుడు మనిషికి ఎందుకు ఇచ్చాడు? ఏం జ్ఞాపకం ఉంచుకోవాలని ఇచ్చాడు? ఏం జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు మనిషికి ఇన్ని జ్ఞాపకాలు పెట్టాడు అని ఒక్కసారి బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేయగలిగితే